నమస్తే. మీ పేరేనా? నా పేరు అంజన్ రెడ్డి. అంజన గారు, ఇక్కడ చూసుకుంటే మొత్తం తుమ్మ చెట్లే ఉన్నాయి. ఈ తుమ్మ చెట్ల ఒక్కొక్క చెట్టుకి హెచ్ఎఫ్ ఆవులు కట్టినావు. హెచ్ఎఫ్ ఆవులు తీసుకొచ్చి కట్టినావు. అవును, తుమ్మ చెట్లే కట్టినావు. అంటే ఇప్పుడు ఈ చెట్లకు కట్టినావు కదా నువ్వు, తట్టుకుంటాయనా? ఎందుకంటే హెచ్ఎఫ్ ఆవులు కదా, తట్టుకుంటాయి ఆవులు. అదే తట్టుకునేటివి ఇవి. అంటే నీ దొడ్ల పుట్టినా లేదా కొనుక్కొచ్చినావా? కొన్ని దొడ్ల పుట్టినాయి, కొన్ని కొనుక్కొచ్చినాయి. ఇప్పుడు కొన్ని ఆవులు ఎండకు, ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగా ఎండ కొడుతుంది. ఇవి ఉత్త టైంలోనే హెచ్ఎఫ్ ఆవులు చెట్లకు కట్టేసి తట్టుకోమంటారు. ఇప్పుడు ఎండ కొడుతుంది, గట్టి ఎండ కొడుతుంది, ఇవి ఎట్లా తట్టుకుంటున్నాయి? ఇటు కొంచెం అలవాటు అయింది, వాతావరణం అలవాటు అయింది. ఎండ కొట్టినా ఏం కొట్టినా ఏమన్నా. ఒక మాట, షెడ్ కడతారా మీరు? ఇప్పుడు షెడ్ కట్టాలి. షెడ్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ చెట్ల కింద కట్టేసాను. ఇప్పుడు ఈ చెట్ల కింద నువ్వు ఎన్ని సంవత్సరాలకి నిలుస్తున్నాను? నేను ఒక 7-8 సంవత్సరాల కింద, 7-8 ఏళ్ళకించి చెట్ల కింద కట్టేస్తున్నా. ఇప్పుడు చెట్ల కింద కట్టేసిన ఆవులు ఉన్నాయి కదా, ఇవి తీసుకుపోయి చెట్ల కట్టేస్తే పాలు పెరుగుతాయా? ఎందుకు పెరుగుతాయి? కాకపోతే ఏంటంటే ఆయనకు జర ఆరాం ఉంటుంది అంతే. ఇప్పుడు కొంతమంది అంటారు కానీ కొంచెం ఏంటంటే ఎండ వానకు దానికి తడవద్దు. ఇక షెడ్లు ఉంటే కూడా మొత్తం మ్యాట్ లేకపోతే కాళ్ళు ఖరాబ్ అవుతాయి. ఇంకా ఎప్పుడు అందులో గాలి ఏ కావు, మట్టిలో కావు. గాలి మంచిగా ఆడుతుంది. ఈడ షెడ్లు ఆడదు, ఫ్యాన్లు వేయాలి, ఇవన్నీ ఉడకపోతే మీకు. ఈ చెట్ల కింద ఆవులను 7 ఏళ్ళకే నిలుస్తున్నావు. అవును. ఒక ఉదాహరణ, ఈ ఆవు ఉంది అనుకోనా, ఈ ఆవు పూటకు 10 ఇస్తుంది, 10-12 ఇస్తుంది. 10 ఇస్తాను పూటకు. తీసుకుపోయి షెడ్లా కట్టేసి ఒక నెల అయినాక ఒక 4 లీటర్లు పెరగవు పాలు దీని దగ్గర? ఏమో, నాకు తెలిసిన కాడికి అయితే పెరిగితే 2 లీటర్లు పెరుగుతాయి అంతే. బయట కట్టేసుకోనికి షెడ్లో కట్టేసి 2-3 లీటర్లు పాలు పెరుగుతాయి, కొంచెం పెరుగుతాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి నీ కాడ ప్రస్తుతం? నా దగ్గర 10 ఉన్నాయి. 10 ఆవులు. 2 పూట కలుపుకొని ఎన్ని లీటర్లు వస్తుంది పాలు? పొద్దుగా సాయంత్రం. ఇంతకుముందు 50 లీటర్లు పోసేది. 50 లీటర్లు పోసేది. ఇప్పుడు పూటకు ఇప్పుడు జర తగ్గినాయి. ఇప్పుడు పోటీలు ఏమో 40 లీటర్లు అవుతున్నాయి, ఇప్పుడు 35 లీటర్లు అవుతున్నాయి. 2 పూట కలుపుకొని ఎన్ని లీటర్లు వస్తుందా? 2 పూటలు కలిసి 80 లీటర్లు, 100 లీటర్లు, 80-100 క్వింటాల్ దాకా వస్తున్నాం. ఎట్లున్నాయి రేటు? ఎస్ఎన్ఎఫ్ ఎట్లా పడుతుంది మళ్ళీ? ఎస్ఎన్ఎఫ్ అంటే జర కొంచెం నాకు 2 బర్రెలు ఉన్నాయి. ఆ బెరపాలు కలిపితే ఇప్పుడు 39-40 రూపాయలు పడుతున్నాయి. ఇంతకుముందు 45-46 రూపాయలు కూడా పడ్డాయి. ఇప్పుడు మొత్తం రేట్ దించి కొంచెం తక్కువ. నేను ఆల్సాప డైరీ కోసా, కొంచెం 10 రోజులకు పేమెంట్ మంచిగానే ఇచ్చేస్తారు అన్న. ఇప్పుడు ఇంకో విషయం ఏం తెలుసా అన్న, ఇప్పుడు నువ్వు మొత్తం చెట్ల కింద కట్టేసావు ఆవులు. చెట్ల కింద కట్టేసినావు కదా ఆవులు, చెట్ల కింద. అవును. ఈ ఆవులను తీసుకుపోయి షెడ్లా కట్టేస్తే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఏమైనా పెరుగుతుందా? అదేం పెరగదు, దానిలో పక్క ఏం ఉండదు. ఎందుకంటే బయట కట్టేస్తే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అనేది ఏం లేదు. కాకపోతే తిండిలా పెరుగుతుంది. తిండిలో పెరుగుతుంది. మన ఏంది మంచి మామూలు ఏంది పత్తి పిట్టు అవి ఇవి పెడితే కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు చెట్ల కింద కట్టేసిన ఆవులు షెడ్లా తీసుకుపోయి కట్టేస్తే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఏం పెరగదు. అవేమి ఉండదు. తిండి పెట్టాలి, తిండి పెడితే పెరుగుతుంది. తిండికి మేతలనే ఉంటాయి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పెరిగేది. ఇప్పుడు 2 పూట కలుపుకొని 90 లీటర్ దాదాపు క్వింటాల్ పాలు వస్తుంది. దీంట్లో అసలు ఏం కాదన్నా, వానకు ఎండకు చెట్ల కింద ఇంకా ఇటకు అలవాటు పడ్డది. వానకి ఏం కదా, ఏం కాదు, అట్లే తడుస్తూనే ఉంటాయి. వాన పడక తడుస్తాయి. ఎందుకంటే ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి కదన్నా. ఇటకు కొంచెం కొన్ని ఏమో మా షెడ్లు ఉన్నాయేమో తట్టుకోవు. ఇవి ఒక 6-7 ఏళ్ళ నా దగ్గర ఉన్నాయి కదా, ఇవి కొంచెం తట్టుకుంటున్నాయి. వాతావరణం అలవాటు అయింది. కాకపోతే షెడ్ వేయాలి ఖచ్చితంగా. షెడ్ ఆవులు ఉన్నప్పుడు షెడ్ ఉండాలి. ఇక మనం ఏదో లాపర్వా ఇట్లా వేస్తాను. నేను కూడా షెడ్ వేసి ఓ పాల మిషన్ తెచ్చి కొంచెం కుట్టు మిషన్ ఉంది. నేను మంచి కుట్టు మిషన్ తెచ్చిన, సర్దార్ కుట్టు మిషన్ తెచ్చిన. సర్దార్ బాగుంటుంది. వేరే ఈ లోకల్ మిషన్లు తెవద్దు. కుట్టు మిషన్ మాత్రం సర్దార్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు దగ్గర మొత్తం ఎన్ని ఆవులు చెప్పినావు? 10 ఆవులు చెప్పిన. 10 ఆవులు కదా ఈ దగ్గర. పూటకు మినిమం ఎన్ని ఇస్తాయనా? పూటకు ఒక ఆవు స్టార్టింగ్ ఎంత ఇస్తాయి పాలు? పూటకు 10 లీటర్, 10-12 అనుకోరా. ఒక ఆవు పూటకు 10-12. నీ దగ్గర 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు ఉన్నాయి. అంటే అన్ని ఎప్పుడు ఇయ్యాయి కదా. కొన్ని ప్రెగ్నెన్సీ ఉంటాయి, కొన్ని కట్టినప్పుడు కొంచెం తగ్గుతుంది. ఇగో ఇప్పుడు ఈ ఆవుని ఇన్నది, ఇగో ఇది 12 ఇస్తుంది. 10-12. ఇది 3 నెలలు. 3 నెలలు పూటకు 12 ఇస్తుంది.
దీన్ని బట్టి నీ దగ్గర మొత్తం 10 ఆవులు 10 ఆవులు కలిసి మొత్తం ఒక్కొక్క ఆవు పూటకు 10 నుంచి 12 లీటర్ పాలే ఉన్నాయి నీ దగ్గర పాల కెపాసిటీ ఉన్నాయి అంటే ఇది ప్రెగ్నెంట్ ఇది కట్టింది ఇది సుడి అన్ని కొన్ని సుడి ఉంటాయి మొత్తం అన్నీ పాలిచ్చేటి ఉన్నాయి అన్నాడు కొంచెం ఒకటి ఎండిపోతుంటే ఒకటి 5 ఇస్తుంటే 5 కడుతుంటే పాలిస్తుంటాయి అన్న ఇట్లా ముందు ఏం గుచ్చుకోవానా ఇట్లా అలవాటు అయిపోయింది ముందు లేవు ఏం లేవు కాలాల్లో దిగుతుంటాయి కదా ఇప్పుడు అయిందా ఎట్లా కాలాల అట్లా అట్లా అట్లాంటి ఇప్పటిదాకా అయితే నాకేం కాలే ఇక మేము పడ్డప్పుడు అక్కడ ఏరేస్తాం ముందు మన ఏం కూర్చో ఏం అదేం లేవు అయిందా అట్లా ఏం లేదు అట్లా అయితే మేము ఇదివరకు షెడ్ వేస్తాం ఆవులు ఖరాబ్ అవుతుంటే ఊకుటాం అదేనా అవుతుంది షెడ్ అదే మా అన్నోళ్ళది జస్ట్ ఇది ఎంత జాగానా ఇది ఒక ఎంత ఉంటుంది అంటే 6-15 గుంటలు ఉంటుంది అనుకోరా 10 గుంటలు ఇదే జాగాలో ఆవులు కట్టేస్తున్నాం ఇంకా మొత్తం వ్యవసాయం కన్నా ఇదే బెటర్ అనుకోరా వ్యవసాయం కంటే ఇదే బెటర్ వ్యవసాయం చేసి మేము చాలా లాస్ అయినాం అప్పుడు ఎందుకంటే వ్యవసాయం కంటే ఏం మిగలేదు అందులో ఏం మిగులుతాయి చెప్పు ఇవన్నా నెలకు వస్తే ఓ సగం ఖర్చులు పోయినా సగం మిగులుతాయి ఓ 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో 50,000 ఖర్చులు పోయినా 50,000 మిగులుతాయి వ్యవసాయంలో నువ్వు 6 నెలల నాడు అవి వస్తాయి పోతాయి అంతే అట్లా రావచ్చు పోవచ్చు అంతే గ్యారంటీ పైసలు రావచ్చు పోవచ్చు గ్యారంటీ లిమిట్ గ్యారంటీ ఇది ఒక మనకు గట్టి నమ్మకం కరాదు నిన్న ఆవులు కొన్నావు ఏమన్నాను ఏం కొనలేదు నిన్న ఏం కొనలేదు ఏం కొనలేదు